ఒకే రోజులో 15K లైక్స్ మీరు కంప్లీట్ చేసిరు అనుకోండి, ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరికి గివ్ అవే అయితే ఇద్దాం. ఆర్మీలో హెలికాప్టర్స్ వచ్చేసి గన్నులను దాన్ని దీన్ని లేపుకపోతే కదా, అట్లా లేపుకపోతే పడ్డా డిప్యూ. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం హెలికాప్టర్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మేము సిద్దిపేట మొత్తంలో అంటే మా ఏరియా మొత్తంలో సెర్చ్ చేసినట్లయితే అతిపెద్ద హెలికాప్టర్ వచ్చేసి గైస్ ఇది ఒక్కటే దొరికింది. అందుకోసమే దీన్నే పట్టుకొచ్చినాం. ఈ వీడియోలో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా దీన్ని రింగ్ టెస్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక గైస్ ఇక్కడ చూసినట్లయితే బాక్స్ పైన ఆల్రెడీ మనకు బయటకే కనిపిస్తుంది హెలికాప్టర్. అది వచ్చేసి ఇదే అండ్ దీని మోడల్ వచ్చేసి VMAX HX708 అనమాట. రేడియో కంట్రోల్ అయితే రాసింది. 2 ఛానల్ ఇన్ఫ్రారెడ్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. సో దీని నెట్వర్క్ గురించి నాకు తెలిసి అండ్ దీని సిస్టమ్ గురించి మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడైతే మెన్షన్ చేసిరు, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంది అని చెప్పేసి. అంతేకాకుండా రిమోట్లో వచ్చేసి 6 బ్యాటరీస్ పడతాయి అట టోటల్గా. దీని కాస్ట్ మీరు చూసినట్లయితే 1799 అని ఉన్నది. మస్తు ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా ఆన్లైన్లో ఉంటే చాలా తక్కువ పడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా దీన్ని బై చేయాలి అనుకుంటే వీడియో మొత్తం చూసిన తర్వాత దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేయగానే మనకు ఒక రిమోట్ కంట్రోలర్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు దీనికి 2 జాయ్ స్టిక్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా మనకు ఒకటే ప్లేస్లో అయితే ఉంటాయి అన్నమాట. నార్మల్ డ్రోన్ లాగా మనం ఎక్కడ ఆపితే అక్కడ అయితే ఉండదు, సెంటర్లోకి అయితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ RC కంట్రోల్ పైన మీరు చూడొచ్చు రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో ఆన్ ఆఫ్ ఇండికేషన్ కోసం లైట్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఆన్ ఆఫ్ బటన్, ఆ తర్వాత ఈ ఛానల్ కోసం సిగ్నల్ అయితే ఉంది. మనం ఈ రిమోట్ కంట్రోల్ని యూజ్ చేసి కూడా మనం దీని అయితే ఛార్జింగ్ పెట్టవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక కేబుల్ అయితే రావడం జరిగింది యాజ్ ఇట్ ఈస్. దీని అయితే ఇప్పుడు లోపల పెట్టేద్దాం. దీంట్లో బ్యాటరీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఒక బోల్ట్ అయితే రావడం జరిగింది. స్క్రూ డ్రైవర్ ఇరా మా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూ డ్రైవర్ వచ్చేసి ఏంటి అంటే ఈ మూల ఇవేంటి బాబు, ఇది బటన్స్ గురించి చెప్పలేగా మీకు. ఈ 2 బటన్స్ ఏవైతున్నాయో ఇది వచ్చినట్లయితే రైట్ సైడ్ పోతుంది, ఇది వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ పోతుంది ఎగిరినాక. దీన్ని ఓపెన్ చేసినట్లయితే 1 2 3 4 5 6 6 సెల్లులు కావాలి. డింపి సెల్లులి గుంజుకోక జింగా ఇద్దరిది, అందుకని మొత్తం ఒకటేసారి తీస్తానా. దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కింద మేడ్ ఇన్ చైనా. తప్పదిగా వాడాలిగా. అండ్ హెలికాప్టర్ని కనుక గైస్ మనం అన్బాక్సింగ్ చేసినట్లయితే బయటకు మీరు చూడొచ్చు ఇంత పెద్ద సైజులో అయితే ఉంది. ఇది దీనికంటే చిన్నవి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బట్ మేము వచ్చేసి దీని అయితే తీసుకొచ్చినాము. దీంట్లో బ్యాక్ సైడ్ ఒక ప్రొపెల్లర్ రావడం జరిగింది. అండ్ ఇది కాకుండా ఇక్కడ పైన వచ్చేసి ఇంకా 2 ప్రొపెల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిని యూజ్ చేసుకొని ఇదైతే ఆకాశంలోకి పైనకి ఎగురుతుంది. కింది సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇది సిగ్నల్ కోసం మనకు ఈ ట్రాన్స్మిటర్ వచ్చింది. అంతేకాకుండా ఇది ఛార్జింగ్. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, అది మీకు కనిపిస్తుందో లేదో, అది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఆన్ చేస్తే ఇలా LED వస్తుంది, ఆఫ్ చేస్తే బంద్ అవుతుంది. ఈ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ ఈ హెలికాప్టర్ అయితే చూడండి. ఒకవేళ మీరు కనుక ఈ RC హెలికాప్టర్ని ఉన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రొపెల్లర్స్ మీద రాసున్న వార్నింగ్ అయితే చదవండి. అదేంటి అంటే కీప్ యూ ఫేస్ అండ్ ఐస్ అవే ఫ్రమ్ ద రన్నింగ్ టు OTS అని అవుతుందన్నమాట. ఈ ప్రొపెల్లర్స్ ఇంకా మూతికాడ పెట్టుకుని దాన్ని ఆన్ చేయకూర్రి, దూరం పెట్టి సేఫ్టీతో అయితే దీన్ని ఆడుర్రి. సో ఇప్పుడైతే దీన్ని టేక్ ఆఫ్ చేద్దాం అండ్ చూద్దాం ఇది ఎలా ఎగురుతుంది ఏంది అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న బటన్ అవుతుంది, అది కనిపిస్తూనే లేదు, దాన్ని అయితే ఆన్ చేయాలి. ఆన్ చేయగానే LED లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడైతే దీన్ని లేపుదాం. ఇక 1 2 3 ఇప్పుడైతే దీన్ని లేపుతున్నా.
Wanna be the person that you call up when you're down. Hey, The first who knows all of your deepest secrets. Can I be the one who wakes you up before you missed your ride? కిందికి వస్తలేదు అది ఒక చక్క దాన్ని ఆన్ చేయగానే మీదికే పోతుంది. And I wanna show you something new. You gotta know. Every day I got your back, yeah, you can count on me for that. So put your hand in mine, I will be there every day. When you're sick of the climb, I will make sure it's okay. I know you didn't ask for any of this, but we reach for the sky. That's what flying colors now. దగ్గర ఒక 10 సార్లు దీన్ని ఆపరేట్ అయితే చేసినాము. ఇది వచ్చేసి దీంట్లో అంటే మీడియం సైజులో ఉండే హెలికాప్టర్ కాబట్టి ఏమవుతుందంటే మనం పైనకి లేపిన తర్వాత ఎక్కడ సైడ్ అయితే మనం మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నామో అక్కడ సైడ్ మూవ్ అయితే లేదు. జస్ట్ పైనకి లేస్తుంది కింద వాడుతుంది, పైనకి లేస్తుంది కింద వాడుతుంది. బట్ డ్రోన్ లాగా ఆపరేట్ అయితే లేదు. ఒకవేళ మనం ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ దీన్ని రొటేట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ పోవడం కానీ, రైట్ సైడ్ రొటేట్ చేయాలంటే రైట్ సైడ్ వెళ్ళడం కానీ ఆ విధంగా వెళ్తలేదు ఇది. మన హెలికాప్టర్లో అసలు ఏం జరిగింది అంటే వ్లాగ్ చూసిన వాళ్ళ తెలుస్తుంది. మేము హెలికాప్టర్ని పర్చేజ్ చేసిన చోట వాడు వచ్చేసి ప్యాకింగ్ చేసేటప్పుడు దీంట్లో ఛార్జర్ పెట్టడం మర్చిపోయిండు. సో అందుకోసమే దీంట్లో ఛార్జింగ్ అయితే లేదన్నమాట, ఛార్జింగ్ పెట్టలేదు దీన్ని ఫుల్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రిమోట్లో ఏదైతే మనకు ఫీచర్ ఉందో ఈ ఫీచర్ని యూజ్ చేసి దీన్ని ఛార్జ్ అయితే చేద్దాం. ఇది ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి షూట్ చేద్దాం. 1 hour later. ఛార్జింగ్ అయితే మళ్ళీ ఫుల్ ఎక్కింది. ఇప్పుడు లేపుతాను ఇక. పడుతుందిరా? మీరు చూడొచ్చు ఆకాశంలో ఇప్పుడైతే చాలా ఎక్కువసేపు ఎగిరింది. దగ్గర ఒక 2-3 మినిట్స్ ఎగిరింది. ఇవాళ దాకా ఈ హెలికాప్టర్ని నార్మల్గా ఉత్తగానే లేపినాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదే హెలికాప్టర్కి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక రాయి అవుతుంది మట్టి పిల్ల, దీన్ని అయితే అటాచ్ చేసి లేపుదాం. ఇప్పుడు చూద్దాం హెలికాప్టర్ వచ్చేసి దీన్ని లేపగలుగుతుందా లేదా అని చెప్పేసి. లేదు తాడు చుట్టుకుంది. ఇది చుట్టుకోవడం వల్ల కింద పడ్డది, లేకుండా మేబీ లేపు కావచ్చు కూరగా. ఇసాట్రా పట్టుకో. లేపుతలే, ఇంకా చిన్నగా వేయాలి దీన్ని. లేపిందిరా కింద. మట్టి పిల్లని లేపలేకపోయింది. ఇప్పుడు ఈ అట్ట ముక్కనైతే అటాచ్ చేసినాం, చూద్దాం ఇది లేపుతా లేదా అని. పట్టుకోరా, ఎగిరిపోయావు దీంతో.
లేపిందిరా. ఆర్మీలో హెలికాప్టర్స్ వచ్చేసి గన్నులను దాన్ని దీన్ని లేపకపోతాయి కదా, అట్లా లేపకపోతే పడ్డా డిపియా. ఇప్పటిదాకానైతే గాయస్ దీన్ని లేపినాం. ఇది వచ్చేసి నార్మల్గా వర్క్ అయింది. వెయిట్ వచ్చేసి ముత్తిగంత కూడా లేపుతలేదు. ఇది దీని వెయిట్ ఇదే లేపే కష్టం ఉన్నది. ఇప్పుడైతే మన డింపిగా లేపుతా డింపి లేపు. అన్నదమ్ములు సేమ్ కలర్ అంగులు అయితే వేసుకొచ్చారు. మంచిగా లేపుతానుగా. ఇదేరా డింపియా గుంజుకున్నారా ఆ డింపి అంత ఆడికని లేపనిత్తలేడా? లేపనిత్తలేడా? నీకే అవుతుంది డింపి అంతా అయిపోయినాక. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ప్రతిసారి లాగానే ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ మీరు కంప్లీట్ చేసారు అనుకోండి, ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరికి గివ్ అవే అయితే ఇద్దాం. కాబట్టి లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.